నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను చెప్పేదానికిని, అక్కడ మాట్లాడేదానికి సంబంధం లేదు. కానీ కొంచెం క్షమించి వినేసేయండి. తర్వాత వీడియో రన్నింగ్‌లో మీకే అర్థమవుతుంది. అనుకోలేనిది ఆగవు కొన్ని, అనుకున్నామని జరగవు అన్నీ. ఇది విన్నాం కదా! ఏది ఎప్పుడు ఏ టైంకి జరుగుతుంది అన్నది మన చేతుల్లో ఉన్న విషయం కాదు. ఆ సమయం, ఆ సందర్భాన్ని మనం ఉన్న పరిస్థితులను బట్టి మన జీవితంలో కొన్ని విషయాలు కొంచెం లేట్‌గా అవ్వచ్చు. కొంచెం ముందుగానే జరిగిపోవచ్చు కొంతమందికైతే. నాకైతే ముందు జరగాల్సింది లేట్‌గా జరుగుతుంది. లేట్‌గా అవ్వాల్సింది ముందు జరిగిపోయింది. విధిరాత అంటారు దీన్నే నా జీవితంలో. బట్ ఐ యామ్ హ్యాపీ. ప్రతిదాన్ని ఆస్వాదించడం అలవాటు అంతే. మనకిచ్చింది, మనకున్నది మనం హ్యాపీగా ఉన్నాం అంతే. లేదని బాధ లేదు, ఉందని గర్వము లేదు. అలా ఉంచితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనం పూజలు చేసుకున్నంత మాత్రాన మన లైఫ్ మనం లీడ్ చేసుకోమా? మనిషి అన్నాక కామ, క్రోధ, మద, మత్సరాలు అన్నీ ఉంటాయి. మనమేమి దేవుళ్ళం కాదు. అలా దేవుళ్ళు మనం ఇలాగే ఉంటామని ఎవ్వరు చెప్పినా కూడా అది 100% అబద్ధం. ఈరోజు నేను చెప్తున్నాను. ఏ మనిషికైనా సరే అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి కాబట్టే వాడు మనిషి అయ్యాడు. లేకపోతే భగవంతుడు అవుతాడు కదా! నిర్గుణ స్వరూపం భగవంతుని స్వరూపం. అన్ని గుణాలతోని, అన్నిటితోని సమ్మిళితమైన జీవం మనిషి జీవితం. అది మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనం ఏదైనా ఒక డెవోషనల్ పోస్ట్ చేసామనుకో, ఆ జనాలందరూ కూడా ఆ విధంగానే చూస్తారు మనల్ని. కానీ మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. వెయిట్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకేంటంటే, జీవితం ఎప్పుడు కూడా అయిపోయింది, ఇంకేం లేదు అనుకున్న టైంలో ఖచ్చితంగా మనకంటూ ఇంకో ఫేజ్ ఉంటుంది. అక్కడే స్టార్ట్ అవుతుంది. మనకి రాసిపెట్టి ఉందనుకోండి, ఒకవేళ మనం రాసుకోవాలి అనుకుంటే అది లైఫ్లో ఏదో ఒక టైంలో టైం అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఈ ఏజ్లో ఎంజాయ్ చేస్తున్నారేంటి, ఈ ఏజ్లో ఇలా ఉంటున్నారేంటి అనుకుంటాం. కానీ వాళ్ళకి ఆ లైఫ్ ఎంజాయ్ చేసే టైం ఆ ఏజ్కి వచ్చింది. అంటే వాళ్ళు అనుకున్న కోరికలు ఫుల్ఫిల్ అవ్వడానికి ఆ టైం అప్పటికి వచ్చింది. మనం చాలా చూస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకా ఏదో సోషల్ మీడియా. కొంచెం ఏజ్గా ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడే వాళ్ళు ఏజ్లో ఉన్నట్టు రీల్స్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని చూసి కొంతమంది కామెంట్స్ అవన్నీ పెడుతూ ఉంటాం. కానీ నిజానికి అప్పటికి వాళ్ళ లైఫ్లో ఏదైతే ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారో అప్పటికి అవి జరుగుతాయి. గాడ్ గిఫ్ట్ అండి. ఇంకొక విషయం చెప్తాను. వయసుకి మనసుకి సంబంధం లేదు. మనసు ఎప్పుడు 16. వయసు జరుగుతూ ఉంటుంది. ఈరోజు పుట్టినోడికి రేపు రెండో రోజు అలా జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు మార్చలేం. ఈరోజు 16లో ఉన్నవాళ్ళు రేపు పొద్దున్న 60లోకి వెళ్ళాలి, తప్పదు. అది కాలం యొక్క ధర్మం. మనసుకి ఏజ్ లేదు నిజంగా చెప్పాలంటే. ఇది ఇలా పక్కన పెడితే నేను ఏంటంటున్నానంటే, ఇంక అయిపోయింది లైఫ్, ఇంక ఇంతే, ఇక్కడే ఆగిపోయాను అనుకున్నాను. ఇంకంటే నేను ఏదో చదువుకోవాలి, ఏదో చేయాలి, సమాజానికి మనమంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలి అన్న తాపత్రయం ఉన్న ఒక మనిషిని అనమాట నేను చెప్పాలంటే. ఏదో చెయ్యాలి, దానికి తగ్గట్టుగా నా స్వభావం కూడా అంతే. భయం తక్కువ బాగా. ఏదన్నా చెయ్యాలనుకుంటే 100% నా కష్టం నేను పెడతాను అక్కడ. అది సాధించుకునేదాకా కష్టపడతాను. ఆ మెంటాలిటీ ఉంది. ఇంకా ఎప్పుడో పక్కన పడేసి ఇంక ఇంతే అంటే, ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మన చేతుల్లో ఏమీ ఉండదు. ఇంక అయిపోయింది అనుకుంటాం, ఇంక అంతే. అంటే మన నిర్ణయాలు మనవి కావు, ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాంటి పొజిషన్ నుంచి మళ్ళీ మన లైఫ్ మనకు తిరిగి వచ్చేసి మనం చెయ్యాలనుకున్నవన్నీ చేస్తూ ఉంటే హ్యాపీనెస్ అంతా వేరు. అందరూ అర్థం చేసుకుంటే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే. ఆ సర్టిఫికెట్స్కి మోక్షం వచ్చింది. మరి భగవంతుడి దయ, ఈశ్వరుడు ఆజ్ఞ, ఏం చేస్తాడో. మన ప్రయత్నం మనం చేద్దాం. మానవ ప్రయత్నం లేకుండా భగవంతుడు కూడా కరుణించడం అంటారు. మానవ ప్రయత్నం ఉండాలి ముందు. ప్రయత్నిస్తే ఫలించలేదంటూ ఉండదు. మరి చూద్దాం మన రాత ఎలా రాసి పెట్టుందో. సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా
మన కాళ్ళ మీద మనం నిలబడడం, రూపాయి మన సొంతంగా సంపాదించుకోవటం, మనం ఏదైనా చేయాలి అనుకున్నది చేయగలగటం ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలి. స్వహతాగా అంటే డబ్బే సంపాదించడం కాదు, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక డ్రీమ్, అంటే ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి మనం అన్నది జీవితంలో ఉంటుంది. మనకు నచ్చినట్టు మనం మన జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాం. అంటే బతకడం గెలుపు అంటాను నేనైతే. గెలవడం అంటే మహారాజుల పైన ఎక్కడో కూర్చొని లక్షల కోట్లు సంపాదించేసి ఇది మాత్రమే గెలుపని నేను అనుకోను. నిజానికి మనం చెయ్యాలి అనుకున్నది చేసుకుని మన లైఫ్ని చాలా మనం ఏమైతే ఎలా అయితే ఉండాలి అనుకుంటామో అలా లీడ్ చేసుకుంటూ వెళ్ళడం కూడా గెలిపే. అదే నిజమైన గెలుపు. మన చుట్టూ ఉన్న బాధ్యతలను కావచ్చు, బంధాలను కావచ్చు, బాంధవ్యాలను కావచ్చు, ఎక్కడ నొప్పించకుండా తప్పించకుండా మన బాధ్యతలను పారిపోకుండా అన్నిటిని సక్రమంగా నిర్వర్తించుకుని వచ్చి అందులోనే ఒక టైం అంటూ మనకు కూడా ఉండాలి. ఆ టైంలో మన లైఫ్ని మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, మనం ఎలా సమాజానికి మనల్ని ఎలా అనుకుంటున్నాం, ఇది కూడా ఇంపార్టెంటే. నేను చెప్పే మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది ఏదో మోటివేషన్గా ఉంటుంది అని నాకు అనిపించిన ప్రతి మాట చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.